If you have a knowledge of the entire globe to the reasonable extent you need to know, you are a global. అన్ని కంట్రీస్ సిటిజన్షిప్ మీకు ఇవ్వరు. ఏదో ఒక కంట్రీకే వీ నీడ్ టు బి ఏ సిటిజన్. సర్టన్ కంట్రీస్ హ్యావ్ ఎ పాలసీ డ్యూయల్ సిటిజన్షిప్, కొన్ని కంట్రీస్లో ఉంది. ఓకే, కమింగ్ బ్యాక్, నేను 2013లో రిటైర్ అయిన తర్వాత ఐ కంటిన్యూ టు బి ఎ ఫ్రీలాన్స్ ట్రైనర్ ఇన్ బిహేవియరల్ సైన్సెస్. As per my professional background, I am a retired banker. నేను బ్యాంకులో పనిచేస్తున్న దరిమిలా 4 సంవత్సరాలు బ్యాంకర్స్ ట్రైనింగ్ కాలేజీలో కూడా శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో బ్యాంకింగు, ఎకానమీ, కామర్సు, అకౌంటెన్సు ఆ టాపిక్స్ ఎడిదిరిగి లేని చెప్తాను. బట్ ఐ ఆమ్ మోర్ ప్యాషనేట్ అబౌట్ చార్మిలా. నిన్న కూడా మీరు ఇక్కడ వచ్చి మాట్లాడారు. ఐ వాజ్ అబ్జర్వింగ్ యూ. లీడర్షిప్ క్వాలిటీ. ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ గ్రాబర్ అంటారు, తర్వాత అంటే స్టాక్ అయిపోతుంది. భోజనంలో క్యాంటీన్లో కూడా అంతే, లేటుగా పోతే ఎంటీ వెసల్. థ్యాంక్ యూ. చూసుకునే దాన్ని వీసే వాల్యూ. మీరు మీ నోట్బుక్లో రాసుకోండి, మీకు ఏ ఏ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. ఐ విల్ అలౌ 2-3 minutes. యూ షుడ్ డూ, యువర్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, యూ షుడ్ డూ ప్యారలల్ ప్రాసెసింగ్ అండ్ మల్టీ టాస్కింగ్. ఈ పదాలు మీకు తెలిసిన ఫ్రేజెస్. నేను చెప్పేది వినాలే. మీకు ఇచ్చిన టాస్క్ యూ షుడ్ డూ సైమల్టేనియస్లీ. మీకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5, 6, 8, 1, లేనే లేవా, అవి రాయండి. 1, 2, 3 వే. మీరు రాసేగా. మీకు ఇంతకుముందు ఈ ఎక్సర్సైజ్ మీరు చేసి ఉండకపోవచ్చు, చేసి ఉండవచ్చు. బోత్ ఆర్ పాసిబుల్. చేయకపోతే ఫస్ట్ టైం, చేస్తే రివిజన్. జీవితం అంతా బై ఈవీఎం. వండర్ఫుల్. కానీ మనం హెచ్ఆర్ క్లాస్లో ఉన్నాము, హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాము. కనుక మై ఏవిఎం స్టాండ్స్ ఫర్ నాట్ ఏవిఎం. ఏవిఎం ఈజ్ ఏ ఫిలిం స్టూడియో ఇన్ చెన్నై. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఈవిఎం వెన్ ఐ సే, ఈ ఫర్ సమయము, సందర్భము. ఎస్, ఇది కూడా రాసుకోండి. సమయాన్ని బట్టి ఎలక్షన్ టైంలో ఉంటే ఈవీఎం అంటే ఓటింగ్ మెషిన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. హెచ్ఆర్ క్లాస్లో ఉంటే ఈవీఎంసీస్ ఎథిక్స్, వాల్యూస్ అండ్ మోరల్స్. మీరందరూ మీ వాల్యూ బాస్కెట్ అంటాను, అది కూడా మీరు పైన రాసుకోండి. వాల్యూ బాస్కెట్, విబి, విజువల్ బేసిక్ ప్రోగ్రామ్ కాదు. మనకి ఎన్ని లాంగ్వేజెస్ రావాలి? నంబర్ 1 ఏమో ఏవి? ఐ సే ది లాంగ్వేజెస్. ది లాంగ్వేజెస్. వాట్ ఈస్ ది ఇన్ ఇంగ్లీష్ గ్రామర్? ఓ మై గాడ్, వాట్ ఈస్ ది? ఆర్టికల్. వాట్ కైండ్ ఆఫ్ ఆర్టికల్? ఆన్సర్ సెకండ్ చెప్పొద్దు. Definite article. D is a definite article. Telugu, Hindi, English, provided your mother tongue is Telugu. Telugu mother tongue కాకపోతే మదర్ టంగ్ తెలుగు, ఇంగ్లీష్. మీరు చెప్తున్నాయి 3, నేను ఇంకొకరిని యాడ్ చేస్తున్నా. యూనివర్సల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. మీరు సాంస్క్రిట్ ఇఫ్ యూ లర్న్, ఈ 5 రాకపోతే మట్టుకు సర్వైవలే కష్టము. ఇట్స్ అప్ టు యూ. ఓకే, లాంగ్వేజ్ కాన్సెప్ట్ వచ్చింది కనుక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ and morals? If you adopt certain values, your behavior will be a ethical behavior. You write down this phrase, EB, ethical behavior. Ethical behavior and value system. You should develop a value system for you, based on which you have to behave ethically. That is how I am linking value system and ethical behavior, right? And what are the human values? ఈ లోన్ అయినప్పుడు, ఓ దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ దట్ డే హీ టోల్డ్ దిస్ వే, దట్ టైమ్ ఐ న్యూ ద వర్డ్ బట్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఎట్ ద రిక్వైర్డ్ డెప్త్. నౌ ఐ am అండర్స్టాండింగ్ బట్ ఇట్స్ టూ లేట్. అగైన్ చాయిస్ ఈజ్ యువర్స్. థెరీ కావాలన్నా, షుడ్ ఐ బి పార్ట్ ఆఫ్ ఎ లొల్లి ఆర్ బి అ పార్ట్ అండ్ డూ మై work? That you need to decide. This is about triple L. Then I said triple V. వ్యక్తి 1V and V, third V. Alphabets English లో ఉంటాయి, పదాలు తెలుగులో ఉంటాయి. You get it? First I will give you a clue. We deal, every one of us, old and age, education 2 different. నేను కలిపి ఎడ్యుటైన్మెంట్ అంటాను. ఈ పదం మీకు తెలియకపోతే రాసుకోండి, ఎడ్యుటైన్మెంట్. There should be more of education
When it is very hard to receive by the brain, you need a small break, relax, and take entertainment. But జీవితం మొత్తం ఎంటర్టైన్మెంట్ అంటే ఎడ్యుకేషన్ విల్ బి రెడ్యూస్డ్. డూ యూ గెట్ మీ? యా, ఆ ప్రపోర్షను మిక్స్ యూ హ్యావ్ టు డిసైడ్. 24 అవర్స్లో నిద్రపోవడానికి తీసేస్తే హౌ మచ్ టైమ్ వీ షుడ్ స్పెండ్ ఆన్ ఎంటర్టైన్మెంట్, హౌ మచ్ టైమ్ వీ షుడ్ స్పెండ్ ఆన్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది మీకు మీరు యూ నీడ్ టు చెక్. వి మనం డీల్ చేసేది ఈ 3 వీలతోనే. షర్మిల, ఫస్ట్ వి పదం తెలుగులో వాట్ కుడ్ బి డీల్ చేస్తున్నాము అనేసి. వ్యక్తిత్వం ఉంటేనే మనము, వ్యక్తిత్వం ఉన్నవాడే వ్యక్తి, లేనివాడు డాష్ 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 యూ కెన్ ఫిల్ అప్ ఎనీ వర్డ్. వ్యక్తి అన్న తర్వాత వ్యక్తిత్వం ఉండాలి. మనము తోటి వ్యక్తులతోనే వి డీల్. ఆమె రైట్. ఇంకొక రెండవది వ్యక్తులు, వస్తువులు, మెటీరియల్ కదా, మొబైల్, వాటర్ బాటిల్, డస్టర్, చాక్ పీస్, ఎనీథింగ్. వాట్ ఈస్ ద థర్డ్ వి? వాట్ ఈస్ ద థర్డ్ వి? విషయాలు, సబ్జెక్ట్ మ్యాటర్, పెయింటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్, ఆర్ట్, వాట్ ఎవర్. నౌ యూ టెల్ మీ. ఓకే అమ్మా, కూర్చో. ఈ 3 కాకుండా డు వి హ్యావ్ ఎనీ ఫోర్త్ వి ఆర్ ఫోర్త్ ఎనీ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే ఏ అంశమైనా ఉందా విత్ విచ్ వి డీల్ డే ఇన్ డే అవుట్? ఐ సే DIDO, డే ఇన్ డే అవుట్. ఇస్ దర్ ఎనీ అదర్ థింగ్ విత్ విచ్ వి డీల్? లేదు కదా. అయితే వ్యక్తులతోని డీల్ చేయడము కష్టమా? జీవించి ఉన్న వాళ్ళల్లో హ్యూమన్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్డర్ లివింగ్. మనకి బుద్ధి, వివేకము వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి. ఉండడము చేత దేర్ ఈజ్ ఏ న్యాచురల్లీ క్యాస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో మోర్ ఆన్ అస్. దిస్ వీ నీడ్ టు రియలైజ్, ఇస్ ఇట్ నాట్? మనము చిన్నప్పటి నుంచి at the age of 0 we start our life. How long we can be physically and mentally active and healthy? ఎంత ఏజ్ వరకే మనము యాక్టివ్గా, హెల్దీగా, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్దీగా ఉండగలము? దిస్ ఇస్ మై క్వశ్చన్. అప్ టు వాట్ ఏజ్? అండ్ 40. ఎనీ అదర్ రెస్పాన్స్? నా ప్రశ్న అర్థమైందా? మీరు ఐ విల్ కమ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మళ్ళీ గుర్తు చేయండి. మీరంతా మేజర్స్ కదా. 18 ఏళ్ళు దాటినాయా లేదా? చాలా మందికి దాటి ఉంటాయి. ఇంటర్ 17 ఏళ్ళకి అవుతుంది. 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి ఇట్ మీ టేక్ అనదర్ 6 months ఆర్ 1 year, వాట్ ఎవర్. 18 ఇయర్స్కి మేజర్ అయినప్పుడు లీగల్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యువర్ యాక్షన్స్. నౌ వాట్ ఐ సే, యూ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ వన్స్ యూ క్రాస్ దిస్ ఏజ్ ఆఫ్ 18 అండ్ కంటిన్యూ టు బి హేల్ అండ్ హెల్దీ up to what age? Somebody says 40, 45. Any other response from the back benches? మీ తాత వాళ్ళు ఎంతవరకు బతికారు, మీ పేరెంట్స్ ఎంతవరకు బతికారు, జెనెటిక్స్ స్టడీ చేసి యూ షుడ్ కమ్ టు ద కంక్లూజన్. నేను ఉజ్జాయింపుగా చెప్పేది ఏంటంటే 18 రివర్స్ చేయండి. వాట్ ఫిగర్ యూ గెట్? 18 ఏళ్లకు మీరు లైఫ్ ఛార్జ్ మీరు తీసుకుంటే 81 years వరకు, అంటే 81 minus 18 కమ్స్ టు లెక్కేసి చూసుకోండి 63 ఏళ్ళు మీ లైఫ్ మీలో చేతిలో ఉంది. మార్నింగ్ చెప్పారు సాయిబాబా గారు, ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్, స్టార్టెడ్ ఈజ్ ఎ కామనర్ విత్ ఎ సాలరీ ఆఫ్ 2300. ఆయన ఏజ్ కూడా అంత ఎక్కువేం కనపట్లేదు మనకి, మేబీ ఎట్ ద మోస్ట్ 50, అంత కూడా లేదనుకుంటా. అతను 18 yearsకి నేను చెప్పిన ప్రకారంగా అతని క్యారియర్ స్టార్ట్ చేసింటే విత్ ఇన్ 20-30 years హీ షుడ్ బికమ్ ఏ బిలియనియర్, ఇఫ్ నాట్ డాలర్స్, ఇండియన్ రూపీస్. మనం గోల్ సెట్టింగ్ అంటాము. గోల్ సెట్టింగ్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ బేసికల్లీ ఐ సే PIL, plan your life. Did you do that exercise at any point of time in your life so far? If not, do it now. 18 years కంప్లీట్ అయిన వాళ్ళు మిగిలిన 63 ఏళ్ళకి వాట్ ఈస్ ద 63 ఏళ్ళకి ఏమవుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. అయినా ఉజ్జాయింపుగా యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్. నేను 20sలో ఏం చేస్తాను, 30sలో ఏం చేస్తాను, 40sలో ఏం చేస్తాను. మీరు ఇది హోంవర్క్ తీసుకొని మీ ఇంట్లో ఇది వర్కౌట్ చేసుకోండి. ఆ తర్వాత యూ నీడ్ టు సెట్ ఏ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. టెక్నాలజీ డిపెండెంట్ చేసి ఒరిజినాలిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ రెడ్యూస్డ్, విచ్ వీ షుడ్ నాట్ అలో టు హ్యాపెన్ దట్ వే. దెన్ ఇది మన లైఫ్ ప్లానింగ్ గురించి చెప్పాను. మనకి 0 to 5 years ఐ పుట్ ఏ షార్ట్ వర్డ్ OFT. 0 మీరు రాసుకోండి. 0 to 5 yearsకి ఐ డినోట్ బై OFT. 0 to 5 years ఐ డినోట్ బై OFT ఇన్ క్యాపిటల్స్. ఇట్స్ ఎ షార్ట్ ఫార్మ్. Then age of 6 to 12
I denote by NEST, NEST, again capitals, short form. Then 13 to 19, I say NEET, NEET, National Eligibility and Entrance Test, అక్కడ ఇక్కడ కాదు. దెన్ ఐ సే 20 ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్ వైజ్ చెప్పకుండా 20s, 30s, 40s, 50s, 60s, 70s and 80s also I take, because my belief target is 81 years. So we are entering into 80s. For that, I use a word FEST, FES, English alphabets law. Each denotes your decade. One level. This is a collective class, is it not? Collective class law, our mentalities are divided. మన పక్కన ఉన్నవాడు మనం సీరియస్గా వింటున్నా కూడా వాడు ఇట్లా గెలుతుంటాడు మనల్ని. వాడు కొలిగ్ కాబట్టి, అంటే కో స్టూడెంట్స్ కాబట్టి ఏమనలేము. ఏమన్నంటే వాడి కోపము. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వాల్యూస్ వీ ఆర్ నర్చరింగ్ అవర్ సెల్ఫ్, ఆల్ రాంగ్ వాల్యూస్ విచ్ విల్ నెవర్ హెల్ప్ యూ ఇన్ ద యాజ్ యూ గో ద క్లైంబ్ ద ల్యాడర్ ఆఫ్ లైఫ్ కెరియర్. దెన్ ఈ క్రమంలో ప్లానింగ్ ఈజ్ వన్ థింగ్, strategy is one thing, tactics is one thing, and for any organizations including institution there is something like vision document, vision statement or vision document we say, and we say mission. ఈ పదాలు మీకు తెలిస్తే ఓకే, లేదంటే రాసుకోండి. విజన్, మిషన్. దెన్ there is a quality person in the morning, you can take him as a role model, not for money. అతనికి 100 బిలియన్ ఉండే దాని మీద మై ఫోకస్ ఈజ్ నాట్ దేర్, బట్ హౌ వీ గ్రో టు బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ద పాయింట్. ఓకే, ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్, అండ్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ క్వాలిటీ, క్యూ. ఈ రెండు పదాలు రాసుకోండి. వన్ ఈజ్ క్వాలిటీ, అదర్ ఈజ్ క్వాంటిటీ. రెండు కూడా ఇంపార్టెంటే. మనము భోజనం దొరికింది కానీ అనేసి మితిమీరి పెళ్ళికి వెళ్తాము, చాలా డిషెస్ ఉన్నాయి, కెన్ వీ ఈట్ మోర్ దెన్ అవర్ ఫుడ్? ఈజ్ ఇట్ ఎథిక్స్? మీరు ఐటమ్స్ మీ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు, చాయిస్ ఈజ్ దేర్, బట్ ద క్వాంటిటీ షుడ్ బి ద సేమ్ వాట్ యూ డైలీ. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇన్ లైఫ్. ఆర్గనైజేషన్స్ క్వాలిటీ పాలసీ అని ఫ్రేమ్ చేసి పెడతారు, మీ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా యూ షుడ్ సెట్ ఎ విజన్, యూ షుడ్ సెట్ ఎ మిషన్. Vision is what we plan. Mission is how we implement it on the ground. So vision, mission, ఈ రెండు కూడా we have to implement qualitatively. Implementation ki you should have planning with strategy. ఈ పదాలు రాసుకోండి.